అందరూ అంటూ ఉంటారు, మీరు యుద్ధంలో నిలబడినప్పుడు మీ శత్రువుకి వెన్ను చూపించి పారిపోవటం లేక వెనుకడుగు వేయటం అత్యంత అనుచితమైన యుద్ధనీతి అని. అసలైన యుద్ధనీతి అని దేనినంటారు అంటే, మీరు మీ ఆయుధాన్ని తీసుకొని ముందుకు దూకి ఎంతో సాహసంతో పోరాడి శత్రువుని ఓడించి తిరిగి రావడాన్ని. అదే నేను చేశాను. అందుకే మహాభారతం పుట్టింది. ఎందుకంటే అప్పుడు ధర్మాన్ని రక్షించడం అనివార్యం. కానీ నేను యుద్ధం నుంచి పారిపోయాను. అలాంటి సందర్భం కూడా ఒకటి ఉంది. ఎందుకంటే అప్పుడు ప్రజల రక్షణ అత్యంత అవసరం. నా తల మీద ప్రజలు పిరికివాడు అనే నిందను కూడా వేశారు. ఎందుకంటే నేను ఆ పని చేశాను. ఏది అవసరమో నేను అదే చేశాను. శ్రీరాముడు కూడా లంకకు వెళ్లి రావణుణ్ణి సంహరించడానికి ముందు 4 నెలల వరకు ఎదురు చూశాడు. ఎందుకంటే వారధి నిర్మాణం పూర్తవడం కోసం. దాని తరువాతే వెళ్లి రావణుణ్ణి ఓడించాడు, అతన్ని సంహరించాడు. జీవితంలో అప్పుడప్పుడు ఆగిపోవటం, వెనుకడుగు వేయడం కూడా అత్యంత అవసరం. అది ఆయా సమయాల మీద ఆధారపడి ఉంటుంది. శత్రువు ఎవరైనా అవ్వచ్చు, ఏ రూపంలోనైనా రావచ్చు. ఎవరైనా మానవుడవచ్చు లేదా ఎవరైనా దానవుడవచ్చు. మన సొంత ఆలోచన కావచ్చు లేదా ఏదైనా రోగం కావచ్చు, మహమ్మారి కూడా అవ్వచ్చు. అలాంటప్పుడు ఏది మంచిదో అదే చెయ్యాలి. ఎందుకంటే ప్రతిసారి మనకి సహాయం చేయడానికి ఆ నారాయణుడు రాలేకపోవచ్చు. చాలాసార్లు నరుడు స్వయంగా ఆ బాధను ఎదిరించి దానిని జయించి నిలబడాలి. అందరూ చెప్తూ ఉంటారు, ప్రతి నరుల్లోనూ నారాయణుడు ఉంటాడు అని. కనుక మీలో ఉన్న నారాయణుణ్ణి మేల్కొల్పండి. మీ ముందు ఎటువంటి సమస్య ఉన్నా దాన్ని అంతం చేయండి. ఒకవేళ అందుకు వెనకడుగు వేయాల్సి వచ్చినా సరే రండి, నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధాకృష్ణ.